దీంతో పాటు ద ఇండస్ వాటర్ ట్రీటీ ఆఫ్ 1960 విల్ బి హెల్డ్ ఇన్ అబేయన్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. 1960లో సింధు నదికి సంబంధించిన ఒప్పందం ఏదైతే ఉందో పాకిస్తాన్కు అప్పుడు 1960లో జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు సింధు నది మీద మేము పెద్దగా ఆనకట్టలు కట్టాం. ఎందుకంటే అక్కడ ఆనకట్టలు కడితే పంజాబ్కు, పాకిస్తాన్లో పంజాబ్కు, మన దగ్గర పంజాబ్ ఉంది, పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంది, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్కు నీటి సరఫరా నిలిచిపోతే కష్టం, వాళ్ళు బతకడం అని చెప్పి దయతలిచి పాకిస్తాన్కు సింధు నది నీరు మనం వదులుతున్నాం. ఇక నుంచి ఆ నీరు వదలం. ఆ ట్రీటీని, ఇండస్ వాటర్ ట్రీటీ, రెండు దేశాల మధ్య ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందాన్ని అబేయన్స్ లో పెడుతున్నాం, తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నాం. ఎప్పటి వరకు? అంటిల్ పాకిస్తాన్ క్రెడిబుల్లీ అండ్ ఇర్రివికల్లీ అబ్జర్వ్స్ ఇట్ సపోర్ట్ ఫర్ క్రాస్ బార్డర్ టెర్రరిజం. సీమాంతర ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులను పంపించి ఇక్కడ ఉగ్రవాదం ఏదైతే చేస్తుందో ఆ కార్యకలాపాలు నిలిపేశారని మాకు నమ్మకం కుదిరేంత వరకు ఈ ఇండస్ వాటర్ ట్రీటీని మేము విత్ హోల్డ్ లో పెడుతున్నాం. ఇది ప్రపంచ బ్యాంకు లేదా ప్రపంచ సంబంధించిన ఒప్పందం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ ఇటువంటి ఒప్పందాలు ఉన్నాయి. అందుకోసం పూర్తిగా రద్దు కాకుండా అబేయన్స్ లో పెడుతున్నారు. క్రాస్ బార్డర్ టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇండస్ వాటర్ ట్రీటీని పూర్తిగా దాన్ని అబేయన్స్ లో పెడుతున్నాం. అంటే ఇక నుంచి కూడా ఆ సింధు నది నిలిపేయడం, నది నిలిపేస్తే పాకిస్తాన్లోకి ఇండస్ వాటర్ ప్రవేశించకపోతే సాధ్యమైనంత కట్టేం చేస్తారు. ఎందుకంటే పాకిస్తాన్లో ఆ ప్రాంతంలో వర్షపాతం తక్కువ, భారతదేశం నుంచే నది వెళ్లాల్సి ఉంటుంది. ఓన్లీ పాకిస్తాన్లో పడ్డ వర్షపాతం ద్వారానే వాళ్ళు పండించుకోవాలి, అప్పుడు చాలా పెద్ద ట్రబుల్లో పడతారు. సో ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ ఉండకపోయినా దీర్ఘకాలికంగా ఇది ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని ఇంతకుముందే ప్రపోజ్ చేశారు, కానీ పుల్వామా దాడి తర్వాత కూడా ఈ అస్త్రం ప్రయోగించలేదు. ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ఒక విధంగా ఆర్థికంగా పాకిస్తాన్ని ఇది దిగ్బంధనం చేస్తుందని చెప్పొచ్చు ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడం ద్వారా. నెక్స్ట్, ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అటారిటీ